హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు ఆంజనేయులు, హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్, హైదరాబాద్. హెల్త్ పాలసీ ఎక్కడ తీసుకోవాలి? సో అందరికీ ఇదే సమస్య. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికే చాలా రోజులు ఆలోచిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత తీసుకోవాలనుకున్నప్పుడు డిసైడ్ అయినప్పుడు ఎక్కడ తీసుకోవాలన్నదే ప్రథమ సమస్య. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. కాకపోతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకే పర్సన్ ఉండాలి ఎప్పుడైనా. మనకు కొటేషన్ ఇచ్చినప్పటి నుండి, హెల్త్ ఇన్సూరెన్స్ కొటేషన్ ఇచ్చినప్పటి నుండి పాలసీ అప్లికేషన్ ఫిలప్ చేసి, లాగిన్ చేసి, పేమెంట్ లింక్ మీకు పంపించి పేమెంట్ చేయించేసి తర్వాత మీకు డాక్యుమెంట్ వచ్చే వరకు, ఆ తర్వాత కూడా ఏదైనా క్లెయిమ్ అసిస్టెన్స్ కావచ్చు, లేదంటే వేరే రెన్యువల్ అసిస్టెన్స్ కావచ్చు, ఫ్యూచర్లో ఏ అవసరం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏ అవసరం ఉన్నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకే పర్సన్ ఉండేలాగా చూసుకోవాలండి. ఇది మెయిన్. సో మీరు ఎప్పుడైనా మీడియేటర్ ఎవరైనా ఒకరు అవైలబుల్ ఉన్న కాడ తీసుకుంటే మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం ఉన్నప్పుడు అతని కాంటాక్ట్ అయితే మీకు ఈజీ అవుతుంది. ఎక్కడ తీసుకోకూడదు అంటే జనరల్గా ఏంటంటే ఈ యూట్యూబ్లలో చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కాకపోతే వాళ్ళు జస్ట్ లైక్ యాక్టర్స్ లాగా. ఎందుకంటే ఇప్పుడు మన సినిమా యాక్టర్స్ మనకు తెలిసి ఉంటుంది, కానీ వాళ్ళకి మనం తెలియదు. సో వాళ్ళ ఫోన్ నెంబర్ తెలియదు, ఏవో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, ఏదో 1%, 0.5%, 0.5% డిస్కౌంట్ వస్తుందని చెప్పేస్తారు. తర్వాత మీకు కాంటాక్ట్లో ఉండరు. అవేవో సైట్లు ఉంటాయి, గల్లీ బజార్ అని, చోటా బజార్ అని, డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. బట్ ఆ లింక్లలో క్లిక్ చేసి మీరు పాలసీలు తీసుకుంటే తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రతిసారి డిఫరెంట్ పర్సన్ లిఫ్ట్ చేస్తాడు. సపోర్ట్ టీమ్ వాళ్ళు ఎవ్రీ టైం ఒకే పర్సన్ ఉంటాడు. సో డిఫరెంట్ పీపుల్ లిఫ్ట్ చేస్తారు. ప్రతిసారి మీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఆ ఇబ్బందులు ఉంటాయి. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా ఒకరు మీడియేటర్, ఏజెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, స్పెషలిస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ మొదటి నుండి మీకు తర్వాత చివరి వరకు అంటే మీకు క్లెయిమ్స్ అవసరం ఉన్న వరకు ఒకే పర్సన్ ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. థ్యాంక్స్ అండి.